అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా అందరికీ సుపరిచితమే. ఐఆర్ఎస్ ఆఫీసర్ స్థాయి నుంచి ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి దాకా ఎదిగిన అరవింద్ కేజ్రీవాల్కు సొంతంగా ఒక కారు కూడా లేదట. స్థిరాస్తులు అన్నీ కలిపి తనకున్న ఆస్తుల విలువ కేవలం 1.7 కోట్ల రూపాయలు మాత్రమేనట. వచ్చే నెల జరగనున్న ఢిల్లీ ఎన్నికల్లో న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేస్తూ కేజ్రీవాల్ ఈ వివరాలను వెల్లడించారు. ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న వివరాల ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్ ఆస్తుల విలువ ఇవి: నగదు రూపంలో 40,000, 3.46 లక్షల విలువైన చరాస్తులు, 1.7 కోట్ల విలువైన స్థిరాస్తులు, మొత్తం కలిపి 1.73 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని కేజ్రీవాల్ తెలిపారు. భార్య సునీతకు 32,000 నగదు, కోటి విలువైన చరాస్తులు, 1.5 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయని కేజ్రీవాల్ తెలిపారు. వివిధ పోలీస్ స్టేషన్లో తనపై 13 క్రిమినల్ కేసులు నమోదయ్యాయని, విచారణ దశలో ఉన్నాయని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి తెలిపారు. కాగా 2020 ఎన్నికలలో నాటి అఫిడవిట్లో కేజ్రీవాల్ తనకు 9.95 లక్షలు, భార్య సునీత పేరు మీద 57 లక్షల విలువైన చరాస్తులు ఉన్నాయని, తన పేరు మీద 1.77 కోట్లు, భార్య పేరు మీద 1 కోటి విలువైన స్థిరాస్తులు ఉన్నాయని పేర్కొన్నారు. సొంత ఇల్లు కానీ సొంత కారు కూడా లేవని కేజ్రీవాల్ పేర్కొన్నారు.